డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కేసులకు భయపడి పారిపోయాడని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లను కించపరిచేలా సినిమాలు తీశాడని, ఇప్పుడు కేసులకు భయపడి అడ్రస్ లేకుండా దాక్కున్నాడన్నారు. ఇప్పుడు దాక్కున్న కొడాలి నాని, వల్లభనేని వంశీ, వైఎస్ అవినాష్ రెడ్డిల గురించి సినిమా తీయరా అని ఆర్జీవిని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. తల్లి కూతుళ్లను వదిలేసిన వర్మను వెనకేసుకొచ్చి మాట్లాడతావా అంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ పై మండిపడ్డారు. వైసీపీ పూర్తిగా ఖాళీ అయిపోవడం ఖాయమని కూటమి పార్టీల వైపు కీలక నేతలు చూస్తున్నారని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. రామ్ గోపాల్ వర్మ సినీ డైరెక్టర్ ఒకప్పుడు మంచి మంచి సినిమాలు తీసి, ఒక విధంగా చెప్పాలంటే తెలుగు డైరెక్టర్, హిందీలో కూడా మంచి పేరు తెచ్చుకొని అనంత కాలంలో తర్వాత కాలంలో ఒక పిచ్చెక్కినట్టు, ఒక పిచ్చి చేష్టలతో ఆ రోజు ఉన్నటువంటి సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరి వ్యక్తిగతంగా సినిమాలు తీయడం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళనే కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళని చేయడం, ఒక డైరెక్టర్ అయ్యింటే ఈ దెబ్బకి రాజకీయాలు వివరించుకున్నాడు. అది నీ కెపాసిటీ. నువ్వు రామ్ గోపాల్ వర్మ సినిమాని సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిందని చెప్పడం మాత్రం దుర్మార్గం. ఇలాంటి చర్యల్ని ప్రజాస్వామ్యంలో ఎవరో ఒప్పుకోరు. నువ్వు అవినీతికి బ్రాండ్ అంబాసిడర్. గత